మీ గోపకృష్ణ. వెల్కమ్ టు టీజీ నౌ. గుంతలమయంగా నాగోల్ బండ్లగూడ రహదారి. రోడ్లు ఇలా అడుగు వేసేది ఎలా? తరచూ ప్రమాదాలు, పట్టించుకోని అధికారులు. నాగోల్ చౌరస్తా నుండి బల్లగూడ, ఆనంద్ నగర్ చౌరస్తా నుంచి ఓఆర్ఆర్ వెళ్లే రహదారులు అంతా గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బండ్లగూడ చౌరస్తా నుండి ఆనంద్ నగర్, మధురా నగర్ వరకు రోడ్డు ఎక్కడ చూసినా అడుగడుగున గోతులు, మట్టి దిబ్బలతో ఎగుడుదిగుడుగా మారడంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. బండ్లగూడ చౌరస్తా, ఆనంద్ నగర్ చౌరస్తా మార్గంలో రాకపోకలు సాగించాలంటే సాహసం చేయాల్సిందే. గతంలో ఈ మార్గంలో పలు ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురైనట్లు, ఆసుపత్రి పాలైనట్లు ఘటనలు ఉన్నాయి. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా రోడ్లపై ఏర్పడిన గుంతల్లో నీరు చేరి గుంతేదో రోడ్డేదో తెలియకుండా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రహదారుల్లో రాకపోకలు సాగించే కార్లు సైతం చెట్లకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు స్పందించిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా తొందరగా నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు వాహనాలు చేరుకునే ఈ రేడియల్ రోడ్ నిర్మించారు. కానీ రోజు రోజులకు గుంతలు పెరుగుతున్నాయి. నాగోల్ నుంచి గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ కు వెళ్లే రేడియల్ జిహెచ్ఎంసీ పరిధిలోని నాగోల్ మరియు మత్తుగూడ తాజా హోటల్ వరకు మరీ అధ్వానంగా తయారైంది. నాగోల్ సుజాత హోటల్, వై జంక్షన్, బండ్లగూడ, ఆనంద్ నగర్ చౌరస్తాలో శ్రీ ఇంద్రప్రస్థాన కాలనీ, కమాన్, మత్తుగూడ వద్ద గుంటలు ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షాలు కురిస్తే నీటితో నిండి గుంతలు గుర్తు లేకుండా వాహనదారులు పడిపోతున్నారు. తాత్కాలిక పూడ్కివేతలతో సమస్య పరిష్కారం కావడం లేదు. రేడియల్ రోడ్డును జిహెచ్ఎంసీ 10 ఏళ్ల కిందట నిర్మించారు. ఆనాటి నుంచి వారి ఆధ్వర్యంలో నిర్వహించి బాధ్యతలు ఎక్కడా బంకమట్టి లేకుండా రోడ్లపై చూసుకుంటున్నారు. రోడ్డు పూర్తిగా పాడయ్యాక గత ఏడాది జిహెచ్ఎంసీకి హెచ్ఎండిఏ అప్పగించింది. ఎన్నికల కోడ్ తర్వాత కూడా అమల్లోకి రాకపోవడంతో కొత్త రోడ్ల నిర్మాణం సాధ్యం కాలేదు. 3 కోట్ల నిధులు మంజూరైన ప్రారంభం కాని రోడ్లు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేసి, రోడ్లకు గుంటలు లేకుండా చేసి, లోంతలు పూడ్చివేసి ప్రయాణికులకు మరియు అక్కడ తిరిగే పాదచారులకు ఏ సమస్యలు లేకుండా రోడ్లను నిర్మించాలని టీజీ నౌ బృందం కోరుకుంటుంది.